మీ క్రమశిక్షణకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మరి నర్సాపూర్ నియోజకవర్గం అంటే మన నాయకులు కేసీఆర్ గారికి కూడా ఎంతో ప్రేమ. నాకు కూడా మీరంటే ఎంతో గౌరవం. తెలంగాణ ఉద్యమంలో నర్సాపూర్ ప్రాంతంలో అద్భుతమైన పోరాటాన్ని చూపినటువంటి గడ్డ ఈ నర్సాపూర్ గడ్డ. అందుకే కేసీఆర్ గారు కూడా ఈ నర్సాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. దశాబ్దాల కళ నర్సాపూర్ డిపోనిచ్చింది ఈ గులాబీ జెండా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మంజీరా మీద చెక్ డ్యాములు కావాలంటే ఆనాటి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ ఈరోజు మంజీరా మీద పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టడం వల్ల మన హత్నూర మండలం గాని మన వెల్దుర్తి మండలం గాని ఇవాళ కొల్చారంలో గాని బంగారం లాగా పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ గారు ఇచ్చిన చెక్ డ్యాంల వల్ల, కాళేశ్వరం నీళ్ల వల్ల అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇన్నేళ్లల్లా ఒక్క ప్రభుత్వం అని ఇచ్చిందా? తెలంగాణనే రాకపోతే కేసీఆరే ముఖ్యమంత్రి కాకపోతే మన మంజీరా మీద చెక్ డ్యాంలు వచ్చేటియా? ఈ మండు టెండల్లో ఆ చెక్ డ్యాంలలో గోదావరి నీళ్లు పరవళ్లు దొక్కుతున్నాయంటే అది కేసీఆర్ ఇచ్చింది కాదా అని ఒక్కసారి గుర్తు చేసుకోండి నేను మనవి చేస్తా ఉన్నా. అదే విధంగా ఇలా కౌడిపల్లిలో 50 పడకల ఆసుపత్రి గాని, నర్సాపూర్ మున్సిపాలిటీ గాని, చిలిపిచేడు మండలం గాని, తండాలు గ్రామ పంచాయతీలు గాని, తండాకు రోడ్లు మా మదన్నగా జారీ చేస్తుండు మాసాయిపేట మండలం గాని ఇవన్నీ ఇచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇచ్చిన పని చేసిండు మన కేసీఆర్. ఎన్నికల్లో మాట ఇచ్చిన పని చేసిండు, ఓట్లల్లో చెప్పకుండా చేసిండు మన కేసీఆర్. ఎలక్షన్లలో చెప్పిండు 200 పెన్షన్ 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 2000 చేస్తా అంటే 2000 చేసిండు. ఓట్లల్లో మాట ఇయ్యకపోయినా ఆడవిళ్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు. ఇట్లా చెప్తే ఒక 100 చెప్పొచ్చు కేసీఆర్ ఏమిచ్చిండంటే. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిండ్రు, ఎన్నికలు అయిపోయినాక మర్చిండ్రు. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. మన కేసీఆర్ ఏమో ఓట్లల్లో చెప్పినే ఇచ్చిండు, ఓట్లల్లో చెప్పని కూడా ప్రజలకు ఏం కావాలనో చేసిండు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, పిల్లల చదువుల కోసం ఆలోచించిండు, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిండు. నేను ఎక్కువ టైం తీసుకోను. కాంగ్రెస్ నిజ స్వరూపం ఏందో బయట పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందే? వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు కదా అంటే అరచేతిలో వైకుంఠం చూపించిండ్రు. జనం నమ్మటట్టు లేరని బాండ్ పేపర్లు వంచిండ్రు. బాండ్ పేపర్లు ఎప్పుడు రాసుకుంటాం మనం? ఊళ్ళో ఏదైనా భూమికి బయాన పెడితే 5 లక్షలకు ఎకరం కొనుక్కుంటే 1 లక్ష రూపాయలు బయాన్ ఇచ్చిండ్రు. మిగతా 4 లక్షలు 3 నెలలను 6 నెలలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద 10 రూపాయల పేపర్ 100 రూపాయల పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాం? బాండ్ పేపర్ అంటే నమ్మకం. ఆ బాండ్ పేపర్ మీద రాస్తే వాడు మాట తప్పితే రేపు ఊళ్ళో కూర్చున్నా, పోలీస్ స్టేషన్ కు పోయినా, కులంలో కూర్చున్నా అది చెల్తదని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు జనాల్ని మోసం చేయడానికి మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు. అయినా కూడా జనం నమ్ముతలేరని ఇది రాహుల్ గాంధీ మాట, ఇది మల్లికార్జున ఖార్గే మాట, ఇది మా ఏఐసిసి మాట అని చెప్పిండ్రు. నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాము అని నమ్మబలికిండ్రు. కానీ ఇలా గెలిచినాక ఏమైంది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. చేసిండ్రా? రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం, అందరికీ మోసమే చేసిండ్రు. ఎవరిని ఉద్ధరించిండ్రు మీరు? ఏమన్నంటే జనం దృష్టి మరల్చాలని ఇవాళ రకరకాల ప్రయత్నాలు, లీకు వార్తలు, ఫేక్ న్యూస్, లీకులు ఫేకులు తప్ప మీ కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏం చేసింది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటున్నాడు నా 100 రోజుల పాలన చూసి ఓటేయండి అంటుండు. ఏం చేసినావు నాయనను? నీ బాండ్ పేపర్లో
నీ 6 గ్యారెంటీలు నీ 13 హామీలు అమలు చేయకుండా నీకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది? మన నర్సాపూర్ రైతులు ఉండేటువంటి నియోజకవర్గం. రైతులకు ఎన్ని మాటలు చెప్పిందే? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అయినాదే? ఒకసారి చూడ వీడియో చూడండి, ఒకసారి చూపి ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి, ఎట్లా మోసం చేసిండో జర మా వాళ్ళకి చూపి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా రుణమాఫీ చేసిన ఓట్లు నాకు వస్తాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఆయన ఎవరికన్నా ఒక్కలకు మన నర్సాపూర్లో రుణమాఫీ అయినాదే. ఇక మరి కుల్లం 2 లక్షల మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారు గుర్తు కొట్టయింది. ఇక ఈ ముచ్చట చెప్దాం ఊర్లలో గంటే. ఇక ఇంకేమన్నాడు? ఇప్పుడు వడ్లు వస్తున్నాయి, యాసంగి వడ్లు. ఇక రేపో మాపో ఇడిచిపెట్టిరు పొలాలు. ఇక వరికోత మిషన్లు వస్తాయి రేపు మాపు. మరి ఏం చెప్పిండప్పుడు? మేము రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తా, మక్కలకు 400 బోనస్ ఇస్తా, వడ్లు అమ్ముకోకుర్రి అన్నాడు. వానకాలం వడ్లకు ఎగబెట్టినావు నాయన. మరి ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి కదా, ఈ యాసంగి వడ్ల కన్నా మరి బోనస్ ఇవ్వాలనా వద్దా? మరి ఒక్కసారి అది కూడా చూద్దాం. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఇప్పుడు కొనాలనా వద్దా? వీడు 2500కు కొనాలనా వద్దా? ఇప్పుడు ఇవన్నీ చెప్పిర్రు, నమ్మిచ్చిర్రు, ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు మరి గద్దెనెక్కినాక మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ యాసంగి వడ్లకు కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండనుకో, బిడ్డ ఈ వీడియో చూపించి 2500కు వడ్లు కొన్నాకనే మీరు ఓటు అడగాలని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2500కు వడ్లు కొనకుండా రేపు ఓట్లు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవి చెప్పే కదా మీరు ఓట్లు వేయించుకున్నది, మాయమాటలు చెప్పే కదా ఓట్లు వేయించుకున్నది. మరి వచ్చిన వడ్లకు బోనస్. దయచేసి మీరందరూ కల్లాల దగ్గర ఊర్లలో మీ రైతుల దగ్గరికి పోయి ఇగో ఈ రకంగా మోసం చేసింది, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఈ కొడుకులు 5 ఏళ్ల దాకా దొరకరు, ఇప్పుడే గట్టిగా దొరకబట్టి చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మా హరీష్ అన్న అసెంబ్లీలో గట్టిగా అడుగుతాడు అని చెప్పాలి.